ఇది 30 రూపాయల తోటకూర అండి. చాలా బాగుంది, లేతగా ఉంది, చాలా బాగుంది. మళ్ళీ కూర వండేటప్పుడు చూపిస్తానండి. ఇది చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటాను. 2 సార్లు వాష్ చేసి మళ్ళీ చూపిస్తానండి. చూడండి, తోటకూర కూర వండుతున్నాను అని చెప్పాను కదా. తోటకూర ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొనండి, చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 2-3 సార్లు వాష్ చేసుకొని పెట్టుకున్నానండి. తోటకూర, ఇది తోటకూర. అలాగే రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను కూరకి. తాలింపుకి 2 ఎండుమిరపకాయలండి, అలాగే 3 వెల్లుల్లిపాయలు, రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం, కొంచెం కూరకి సరిపడా పసుపు అండి. ఇక ఆయిల్ అయితే వండేటప్పుడు నేను చూపిస్తాను. ఇవి తోటకూర కూర వండుకోవడానికి కావాల్సిన పదార్థాలండి. తోటకూర చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. వండి చూపిస్తాను, వండేటప్పుడు చూపిస్తాను. చూడండి, ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. వెలిగించుకొని ఒక బౌల్ అయితే పెట్టాను. ఆ బౌల్లో ఒక 5 స్పూన్స్ అయితే టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడెక్కుతూ ఉంది. ఇప్పుడు మనం ఈ వెల్లుల్లిపాయలు, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. అలాగే ఎండుమిరపకాయలు కూడా ముక్కలుగా తురిచి వేసుకోవాలి. ఇవి కొంచెం వేగుతూ ఉంటాయండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయలు దోరగా వేగాలండి, కొంచెం లైట్గా వేగాలి, మరీ వేగక్కర్లేదు, కొంచెం లైట్గా వేగాలి ఉల్లిపాయలు. ఉల్లిపాయలు వేగుతూ ఉన్నాయండి. ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇదిగోండి, రుచికి సరిపడా మాత్రమే ఉప్పు ఇది. తర్వాత కూరకి కావలసినంత పసుపు మాత్రమే అండి. ఇది 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాము. ఇప్పుడు కొంచెం వేగాలండి. ఒక నిమిషం వేగాలండి. ఉల్లిపాయలు వేగాయండి. ఇప్పుడు తోటకూర వేసుకోవాలి. తోటకూర వేసుకోవాలి. తోటకూర మొత్తం వేసేసుకోవాలండి. వేసిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి నేను. ఇలా తోటకూర మొత్తం వేసేసుకోవాలండి. వేసేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ప్లేట్ మూత వేసుకోవాలండి.
ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. తర్వాత చూపిస్తాను నేను. 2 నిమిషాలు అయిన తర్వాత చూపిస్తాను. చూడండి 2 నిమిషాలు అయిపోయింది. నేను ప్లేట్ మూత తీసి చూస్తున్నాను తోటకూర ఎలా ఉందో. చూడండి తోటకూర కొంచెం మగ్గింది. ఇప్పుడు తోటకూర అంతా ఇలా కలియపెట్టుకోవాలి. తోటకూర ఇలా కలియపెట్టుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలండి. కూర ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా కారం అండి, ఇది కారం వేస్తున్నాను. రుచికి సరిపడా మాత్రమే కారం, మీరు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇదిగోండి తోటకూరలో కొంచెమే వాటర్ వచ్చింది. ఇప్పుడు మనం ఒక గ్లాస్ అయితే పావుసేరు గ్లాసు వాటర్ అయితే వేసుకోవాలండి. ఇలా వాటర్ వేసి వండటం వల్ల మనకి చాలా ఆరోగ్యానికి మంచిదండి. ఎక్కువ ఆయిల్స్ వేసి తోటకూర ఫ్రై చేసుకోకూడదు. ఇలా వాటర్ వేసి వండితే మన ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఇంకా ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు వండుతారు కదా, నా స్టైల్లో నేను ఇలా వండుతున్నానండి. ఇప్పుడు ప్లేటు మూత వేసేస్తున్నాను. ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోవాలండి. అప్పుడు కూర రెడీ అయిపోతుందండి. కూర ఉడికిన తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను. ఈ వాటర్ అంతా డ్రై అయిపోవాలండి. చూడండి మధ్యలో ఒకసారి కూర ఎలా ఉందని తీసి చూశాను. కూర బాగా ఉడుకుతూ ఉందండి. ఇదిగోండి మనం పోసిన ఇంకా కొంచెం మాత్రమే ఉంది. కూర బాగా ఉడుకుతూ ఉందండి. ఇలా ఉడకాలి. తోటకూర బాగా ఉడికితే చాలా టేస్టీగా ఉంటుందండి కూర. మళ్ళీ మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు ఉడికితే చాలండి. వాటర్ డ్రై అయిపోతుంది. మళ్ళీ చూపిస్తాను నేను. చూడండి తోటకూర ఇగురు ఉడికిపోయింది బాగా. ఇదిగోండి తోటకూర ఇగురు ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాము. చూడండి తోటకూర బాగా ఉడికిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. కూర చాలా బాగుందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. షేర్ చేస్తూ ఉండండి. ఇంకా ఇంతేనండి వీడియో. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాము. మీ ఆదరణ మాకు ఎంతో ముఖ్యమైనదండి. ఉంటామండి. ఇంకా బాయ్ అండి, బాయ్.